ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే మాట వినబోతున్నారు కదూ. మనం అందరం యేసే జవాబు అనే కార్యక్రమం నుంచి గొప్ప విడుదలకరమైనటువంటి వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని కోసం మాట్లాడబోతున్నాడు. ప్రత్యేకంగా ఆయన సందేశం నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రత్యేకమైన విశేషమైన వాక్యాన్ని ఆయన నీకు వినిపింప చేయబోతూ ఉన్నాడు. సహోదరుడా, నీ చెవులు రిక్కించి దేవుని మాట విను. ఓ ఇశ్రాయేలు, నా మాట వినట్టు నీకు ఎంత మేలు దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని మాట వింటే నీకు ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాట విన్నవారు ఆస్తికర్తలు అయ్యారు. ఆయన మాట విన్నవారు అధికారులు అయ్యారు. ఆయన మాట విన్న అద్భుతులుగా మార్చబడ్డారు. అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. ఆయన మాట విన్నవారు రాజ్యాలు ఏలారు. ఆయన మాట విన్నవారు పరిపాలన దండాన్ని చేతబట్టుకొని రాజ్యాలు శాసించారు. సహోదరుడా, ఈరోజు ఆయన మాట విను. ఆయన సముఖంలో నీ దరిద్రతకు ముగింపు ఉంది. ఆయన సముఖంలో నీ శాపానికి ముగింపు ఉంది. నీ బానిసత్వానికి ముగింపు ఉంది. ఆయన మాటలో శక్తివంతమైన సామర్థ్యమైన కార్యాలు చేయగలిగే శక్తి ఉన్నది. అందుకే ఆయన మాట విను. మాటలు విని లోకపు పరిస్థితులు నువ్వు దిగజారిపోయి ఉన్నావేమో. ఈరోజు దేవుని మాట విను. దేవుని దీవించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, కమ్ హోలీ స్పిరిట్, మా మధ్యలో రమ్మని, మా మధ్యలో అద్భుతం చేయడు దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి. ఆశీర్వదించే దేవుడవు నీవు తండ్రి, అద్భుతం చేసే తండ్రివి నీవు నాయన, బలపరిచే దేవుడవు నీవు నాయన, సమాధానం ఇచ్చే తండ్రి మీరు నాయన. మీ కృపతో నడిపించి బలప సహాయం చేయండి. శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపండి తండ్రి. మీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. ఆశీర్వాదం దయచేయండి తండ్రి నాయన. మీ కృపాకరించి నడిపించి బలపరిచి సహాయం చేయమని, సమాధానం దయచేయమని తండ్రి నాయన. ఇప్పుడే దిగి రమ్మని నాయన. మీ కృపాకరుని దయచేయమని తండ్రి నాయన. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసే జవాబు కార్యక్రమం తరపున మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విశేషమైన వాక్యం ప్రభు మనకు అందించబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే పర్వతములు వణుకుతున్నాయి. ఆయన మాట్లాడితే మైనము వలె పర్వతములు కరిగిపోయి వాటం మీద పోయబడిన నీటి వలె పారుతున్నాయి. అంత శక్తివంతమైన మాట. జలములు పారిపోతున్నాయి, ద్వీపములు పారిపోతున్నాయి ఆయన మాట విన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అదే మాట నీ చెవుల దేవుడు వినిపింప చేయబోతున్నాడు. చదువుకుందాం. బైబిల్ నుంచి ఒక మాట చదువుకుంటాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఈ మాట మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ చెబుతున్నాను. ఒక వ్యక్తి అబద్ధం ఆటలు ఎప్పుడు బలహీనుడు, అసత్యం ఆడుటలు ఎప్పుడు బలహీనుడు, సత్యమును స్థాపించడంలో అతడు బలవంతుడు. మోసం చేయటంలో ఎప్పుడు బలహీనుడు, ఆయన మరి ఘనతను సంపాదించడంలో అంత గొప్పవాడిగా ఉంటాడు. పాపం చేయట్లో ఎంత బలహీనుడు, పరిశుద్ధతను స్థాపించడంలో అంత బలవంతుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోక సంబంధం వాటిని ప్రేమించడంలో ఎంత బలహీనుడో, దైవ సంబంధమైన వాటిని అంతగా పొందుకుంటాడు అతని జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజున మనము అసత్యం ఆడలేకపోతే సత్యములో స్థాపించబడతాం. పాపం చేయలేని వారిగా ఉంటే పరిశుద్ధతలో బ్రతుకుతాం. మోసం చేయలేనయ్యా, నేను మోసపోయినా పర్లేదయ్యా, నేను మాత్రం మోసం చేయలేనయ్యా, నా చేత కదయ్యా అంటావా? దేవుని యొక్క సన్నిధిలో, మోసం లేని రాజ్యములో నువ్వు ఒక అధిపతిగా, నువ్వు అక్కడ ఒక మరి గొప్ప శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీకు మోషేని గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మోషే, ఆయన గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటుంది. ఆయన లైఫ్ అంతటి గురించి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. తన జీవితంలో అతడు చేసినటువంటి త్యాగం అంతటిని గురించి ఒకే ఒక స్టేట్మెంట్ రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనం మనం చదువుకుంటాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి త్యాగపూరితమైన ఒక క్యారెక్టర్ మనం చూస్తున్నాను మోషేలో. పెద్దవాడైనప్పుడు 40 సంవత్సరాలు రాజగృహంలో ఉన్నాడు, రాజభోగాలు అనుభవించాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, సకల పాండిత్యాలు నేర్చుకున్నాడు. మోషే వంటి వాడు లేడు. యుద్ధములోను, కన్స్ట్రక్షన్లోను, పోరాటములోను, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి రాజరిక విషయాలు చక్కబెట్టడంలోనూ మోషే ఎంతో సిద్ధహస్తుడిగా ఉన్నాడు. నెక్స్ట్ ఇక ఆ ఫరో చక్రవర్తి మూలన పడిపోయిన తర్వాత, ముసలోడైన తర్వాత ఈ రాజ్యభారం అంతా ఆయనే మోయాలి. ఇప్పుడు ఆ యొక్క దేశం ఎంతో శక్తివంతమైన దేశము,
ఆ గుర్రాలు కానీ రథములు కానీ అక్కడున్నటువంటి యుద్ధ నైపుణ్యం కానీ ప్రపంచంలో ఆ రోజు ఇంకెక్కడా లేదు. సొలొమోను రాజు కూడా ఫరో యొక్క గుర్రాలను, ఆ దేశపు గుర్రాలను తెచ్చుకునేవాడంట యుద్ధానికి, ఆ రథ నైపుణ్యం తెచ్చుకునేవాడంట ఆయన. సో అంత శక్తివంతంగా ఉండేది ఆ రోజు, అంత డిఫెన్స్ ఉండేది అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి దేశానికి ఈయన ప్రెసిడెంట్ కాబోతున్నాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి కాబోతూ ఉన్నాడు, రాజు కాబోతూ ఉన్నాడు. అయితే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సింహాసనము కంటే, ఐగుప్తు రాజరికము కంటే, ఐగుప్తులో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించుట కంటే తన ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యమని, నింద అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు సింహాసనం ఒక్క కాలుతో తన్ని వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరండి ఈరోజు అంత త్యాగం చేసేది? సింహాసనాల కోసం ఎంతోమందిని తొక్కేస్తున్నారు, అధికారం పొందటం కోసం ఎంతోమంది నేలమట్టం చేస్తున్నారు, అధికారం పొందటం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనుషులు కొనేస్తున్నారు, అధికారం పొందటం కోసం ఈ రోజుల్లో ఎంతమంది పాకులాడుతున్నారు, ఎంతమంది నాయకులు పాకులాడుతున్నారు, పగతో రగిలిపోతున్నారు. అది పొందాలి, అధికారం పొందాలి 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 అని. కానీ మోషే పిలిచిస్తానంటే రా, అధికారంలో కూర్చో, ఇదిగో ఈ సింహాసనం నీకే, ప్రత్యేకమైన సింహాసనం చేయించాం, ప్రత్యేకమైన రాజవస్త్రాలు చేయించాం, ప్రత్యేకమైన కిరీటం చేయించాం. మోషే ఇవన్నీ నీ కోసమే, రా మోషే కూర్చో, పరిపాలన చేతబట్టుకో, కానీ ప్రజలను ఏలు, ప్రజలను శాసించు, రాజ్యాలను శాసించు, చుట్టుపక్కల యుద్ధాలు చెయ్యి, రాజ్యాలు కలుపుకో. ఎన్ని చెప్పుంటారు. అంత సామర్థ్యం ఉంది రాజ్యంలో యుద్ధం చేయడానికి, అనేక మంది సామంతులుగా చేసుకోవడానికి, అనేక రాజ్యాలు జయించడానికి. అతని జీవితంలో, అతని శరీరంలో ఎంతో శక్తి ఉంది, అతని మనసులో ఎంతో యుద్ధ నైపుణ్యం ఉంది. కానీ ఒకటే మాట అంటాడు, నో, ఈ రాజ్యం నాకు అవసరం లేదు, క్రీస్తు విషయమైన నా ప్రజలతో నింద నాకు భాగ్యం అని ఎంచుకుని చేశాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు, గొర్రెలనే కాశాడు, అవమానపడుతూ గొర్రెలు కాశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, కాపరి వస్త్రాలు ధరించుకున్నాడు, కాపరి వస్త్రాలు ధరించుకొని గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు కాశాడు, ముళ్ళల్లో, రాళ్లలో, తుప్పల్లో. సిగ్గు అనిపించట్లేదా? నీకు అవమానం అనిపించట్లేదా? నీ దేవుడు ఇలాగ ఉండమన్నాడా నిన్ను? దేవుడు నమ్మితే నీకేం మిగిలిందయ్యా? అంత పెద్ద రాజరికం రాజుగారు ఇస్తే కాదనుకుని వచ్చావు, ఏం మిగిలింది నీకు ఇక్కడ? అనామకుల్లాగా, ఎవరికి అర్థం కాక, ఎవరికి తెలియనటువంటి వాడిగా మరుగై ఉండి, ఇదిగో ఈ ముళ్ళల్లో, రాళ్లలో, తుప్పల్లో, ముండ్ల పొదల్లో, గచ్చ పొదల్లో నీ బతుకు నాశనం అయిపోతావు. ఛీ, నీది ఒక బతుకేనా? ఎలా బ్రతికావు? ఎన్ని రథాలు నడిపావు, ఎన్ని గుర్రాలు నడిపావు, ఎన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉంటావు, ఎన్ని పిరమిడ్లకు ప్లాన్ వేసి ఉంటావు, ఎన్ని నగరాలు కట్టి ఉంటావు. ఏంటయ్యా ఇట్లా అయిపోయావు? ఎందుకోసం నువ్వు బ్రతుకుతుందని ఎంతమంది చీకొట్టుంటారు, ఎంతమంది తెలిసిన అందరూ చీకొట్టుంటారు అతని జీవితాన్ని. ఎంత మూర్ఖుడు అయ్యాను, దేవుడి కోసం మరి ఎంత మూర్ఖుడు అయిపోవాలా? దేవుడి కోసం మరి ఎంత మూర్ఖతలు రావాలా? సుప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా ఎన్ని మాటలు బరికారు, కానీ అన్ని పక్కన పెట్టేశాడు, అన్ని నిర్లక్ష్య పెట్టేశాడు, అన్ని పక్కన దొక్కేశాడు. దేవుని కోసం కాపరిగా గొర్రెల దగ్గర కూర్చొని, మాట వినని గొర్రెలు, తన సామర్థ్యం గురించి తెలియనటువంటి గొర్రెల యొద్ద, తన యొక్క విద్యను గురించి తెలియనటువంటి గొర్రెల యొద్ద కూర్చొని వాటితో పాటు 40 సంవత్సరాల యాత్ర సాగించాడు. పిచ్చోళ్ళలాగా, దిక్కులేని వాడేలాగా. ఇటు వస్తే మరి ఇత్రో ఒక యాజకుడు, ఒక విగ్రహార్థికుడి కుటుంబంలో ఉన్నాడు. ఆ ఇంట్లో తలదాచుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఆ ప్రజలతో ఉండాలి. బయటికి వెళ్తే తన గురించి తెలియనటువంటి, తన సామర్థ్యం గురించి తెలియనటువంటి, తన యుద్ధ నైపుణ్యం గురించి తెలియనటువంటి గొర్రెలతో బ్రతకాలి. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల మధ్యలో 40 సంవత్సరాల ఓర్పుతో సహనంతో, రాజుగా ఉండను నేను, ఒకవేళ ఉంటే ఏమవుతుంది అంటే, అతను రాజరికంలో గొప్ప ఆధిపత్యం సంపాదించేవాడు. రోజు పంచభక్ష పరమాణం తినేవాళ్ళు, పంచభక్ష పరమాణాలు తినేవాడు, రోజు రాజవస్త్రాలు ధరించుకునేవాడే, కిరీటం ధరించుకునేవాడే, శాసించేవాడే, దేశాన్ని ఏలుబడి చేసేవాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే చచ్చిపోయేవాడు, సుగంధ ద్రవ్యాలు పుయ్యబడేవాడు. ఆ తర్వాత యుద్ధాలు, పోరాటాలని చేసినటువంటి ఆ శరీరాన్ని తీసుకొని పోయి పిరమిడ్లో పెట్టేవాళ్ళు, పిరమిడ్లో ఒక మమ్మీగా ఉండేవాడు. అదే జరిగేటప్పుడు. కానీ అతడు క్రీస్తును చూశాడు. అతడు ఆ క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. వచ్చేసాడు, వచ్చేసి అరణ్యాల బ్రతకడం మొదలుపెట్టాడు. దేవుడు పిలిచేదాకా ఓర్పుతో కనిపెట్టుకున్నాడు. దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళాడు. ఆ తర్వాత చూస్తే మీరు చూడండి, ఫరో చక్రవర్తి యొక్క సైన్యం అంతా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. కానీ మోషే ప్రజలందరూ కూడా చీలిన సముద్రంలోంచి అద్దరికి చేర్చబడ్డారు. అంటే ఫరో చక్రవర్తి కంటే అతడు గొప్పవాడిగా, ఫరో చక్రవర్తి సైన్యం అంతా కుప్పగూలిపోతే
తన ప్రజలందరూ ఒడ్డుకు తీసుకొని పోయాడు. సముద్రాన్ని చీల్చడంలో ముందుకెళ్ళాడు. అతని మాట విని సముద్రం చీలిపోయింది. మారా జలాలు మారిపోయాయి, బండలు చీల్చబడ్డాయి, మన్నా కురిసింది, అగ్నిస్తంభం మేఘస్తంభం అతని కోసం వచ్చాయి. యుద్ధాల్లో పోరాటాల్లో దేవుడు ప్రతి నిమిషం అతను నడిపించాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఈరోజు ప్రజలందరూ ఆరాధిస్తున్నటువంటి స్థలాలను చూసారా? 3 భాగాలు ఉన్నాయి: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కదా. దేవుడు చెప్పిన నమూనా ప్రకారం ఈరోజు ప్రజలు కడుతున్నారు దేవాలయాలు. దేవాలయం ఎలా కట్టాలి, మందిరం ఎలా కట్టాలి కడుతున్నారు. దేవుడు కట్టిస్తూ ఉన్నాడు. ప్రపంచానికే ఆయన మనుషులకి, జంతువులకి, పక్షులకి అన్నిటికీ కూడా రాజ్యాంగాన్ని రాశాడు. మన దేశానికి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ప్రపంచానికి మరి రాజ్యాంగం రాసిన ఎవరయ్యా అంటే మోషే. ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే పక్షులకు రాశాడు, జంతువులకు రాశాడు. గొర్రెలు ఎలా ఉండాలి, ఎక్కడ కట్టాలి, ఎద్దుని ఎలా కట్టాలి, ఎద్దుకి ఎలాంటి మేత పెట్టాలి, ఎద్దుకి దున్నుతున్నప్పుడు ఎటువంటి మేత పెట్టాలి, చిక్కం ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలి, అన్నీ కూడా రాశాడు. అంతేకాదు శత్రువు యొక్క మరి ఎద్దు తప్పిపోతుంటే ఎలా తీసుకురావాలి, గుంటలో పడితే గొర్రె ఎలా తీసుకురావాలి, అన్ని విషయాలు. ఏది బలివ్వాలి, దేనిని బలివ్వాలి, దేన్ని బలివ్వకూడదు, ఏది పరిశుద్ధమైన జాతి పక్షి, ఏది అపవిత్రమైన పక్షి, అన్నిటిని రాసి పెట్టాడు. ఆకాశ పక్షులకు, భూ జంతువులకు, మనుషులకు అన్నిటికి కూడా రాజ్యాంగాన్ని రాసి పెట్టాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు యూదులు ఒకవేళ యేసు ప్రభుని కూడా తిరస్కరించవచ్చు, కానీ మోషేని మాత్రం తిరస్కరించారు. మోషే వాళ్ళ నిజమైన ప్రవక్త, మోషే వాళ్ళకు మార్గదర్శి. మోషే ధర్మశాస్త్రం ఎవరైనా సున్నైనా పొల్లైనా పాటించలేదా వాళ్ళని ఆ రోజు వాళ్ళకి భూమి మీద జీవితం పోయినట్టే, నోకలు చెల్లిపోయినట్టే. అంత పటిష్టమైన వ్యక్తిగా ఇప్పటికి ఇజ్రాయెల్ కళ్ళ ముందు మోషే ఒక దేవుడి తర్వాత నెక్స్ట్ వ్యక్తిగా నిలబడి ఉన్నాడు. ఇజ్రాయెల్ జాతిని నడిపిస్తున్నాడు. చచ్చిపోయి కూడా బ్రతికిన వ్యక్తులు నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచానికి రాజ్యాంగాన్ని, ధర్మాన్ని, తన పొరుగుని ఎలా ప్రేమించాలి, ఒక వ్యక్తి ఎలా న్యాయం తీర్చాలి, ఒక వ్యక్తిని ఎలా చేయాలి, అన్ని విషయాలు కూడా. ఒక ఎద్దు చచ్చిపోతే దాన్ని ఏం చేయాలి, సమస్తము గ్రంథంలో రాసిపెట్టి దేవునికి మరి ప్రతినిధిగా నిలబడి ఆ గ్రంథాన్ని తీసుకుపోయి ఇజ్రాయెల్ చేతిలో పెట్టి ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఈ రోజున మోషే ధర్మశాస్త్రం ప్రపంచాన్ని అంతా తెలిసి తెలియకపోయినా కానీ వాళ్ళు పాటిస్తున్నారు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు, ఇవన్నీ ఆనాడు రాయబడినటువంటి కార్యాలు. ఇప్పటికీ కూడా యుద్ధులు అది పాటిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు తెలియకుండా పాటిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుషు కలుగుతుందని చెప్పాడు ఆయన. ఇవన్నీ విషయాలన్నింటిలో కూడా దేవుడు అతను దగ్గర కూర్చోబెట్టుకొని రాపిచ్చి, దేవుని సముఖంలో కూర్చోబెట్టి రాపిచ్చి, అగ్ని జ్వాలతో ఆ పలకల మీద రాపిచ్చి ఆ వ్రేళ్లతోటి తీసుకొచ్చి ఇజ్రాయెల్ జాతికి అప్పగించాడు. 10 ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు క్రోడీకరించి రాసిపెట్టున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మోషే చేత దేవుడు వాడుకున్నాడు. మోషేని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. మోషేలాగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్టు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మోషేలాగా దేవునితో సహవాసం చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన అంటాడు, నా ఇల్లంతులో నమ్మకస్తుడు మోషే, నా ప్రవక్త మోషే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు మోషేని హెచ్చించాడు. మోషే లాంటి ప్రవక్త ఎవరు లేరన్నట్టుగా దేవుడు వారితో సహవాసం చేశాడు. నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను అని మోషే మొండికేస్తే, పదా నేను వస్తానని చెప్పేసి మోషే కోసం దిగి వచ్చినటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలను కాపాడడానికి ఎన్నోసార్లు అడ్డుపడి, దేవా ఈ ప్రజలు సంపొద్దయ్యా, ఈ ప్రజలు సంహరించొద్దయ్యా, ఈ ప్రజలు అద్దరి చారాలయ్యా, నీ నామానికి అవమానం రాకూడదయ్యా అని చెప్పేసి పోరాడినటువంటి వాడు మోషే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తాను ఇంత బలమైన కార్యాలు, దేవుని చిత్తాన్ని ఆపేటువంటి బలమైన కార్యాలు ఎలా చేయగలిగాడు అంటే చెప్పండి, ఈ లోకాన్ని అధికారాన్ని తిరస్కరించాడు. ఈ లోక అధికారం తిరస్కరించాడు. సింహాసనం కోసం ప్రపంచం అంతా పోరాడుతుంటే నాకు సింహాసనం వద్దు పోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాలినకు నడిచాడు 40 సంవత్సరాలు, అరణ్యాలు తిరిగాడు 40 సంవత్సరాలు. నాకు వద్దు, నాకు శాశ్వతమైనటువంటి దేవుడిచ్చే బహుమానం కావాలి. క్రీస్తు విషయమైన నింద పొంది నేను గొప్ప భాగ్యం, రాబోయే బహుమానాన్ని నేను పొందుకోవాలి. దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానం పొందాలి. తాత్కాలికంగా ఏదో తిని తాగి మంచం మీద పడుకొని వస్త్రాలు కట్టుకొని ఏదో శాసించి యుద్ధం చేసి ఏదో రక్తపాతం సృష్టించి వెళ్ళిపోవటం కాదు. చెరగని ముద్రగా నా బ్రతుకు మారాలి. దేవుడు నాకు ఇస్తాన నా బహుమానం నాకు కావాలి. చెరగని ముద్రగా నా జీవితం ఒక అద్భుతమైన పాత్రగా మారాలి. ఎందుకంటే చిన్నప్పుడే 3 నెలల వయసులో అతనికి శ్రమ వచ్చినప్పుడు నీళ్ళలోంచి తీయబడినటువంటి మోషే, అతని పట్ల ఎంత గొప్ప ఉద్దేశం ఉంది దేవునికి. చిన్న చేతకు ఉద్దేశం లేదు, గొప్ప ఉద్దేశం ఉంది దేవుని పట్ల, దేవునికి అతని పట్ల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ప్రియా దేవుని బిడ్డ, ఎప్పుడైతే సింహాసనం తిరస్కరించాడు, లోకమిచ్చే అధికారాన్ని, లోకమిచ్చేటువంటి ఆధిపత్యాన్ని, లోకమిచ్చేటువంటి ఉన్నత స్థితిని ఎప్పుడైతే తిరస్కరించి వద్దు అన్నాడు, నాకు అవసరం లేదన్నాడు, దేవుడు ఎవ్వరు ఎక్కలేని శిఖరం తీసుకొని పోయాడు.
ఎక్కలేనటువంటి శిఖరాన్ని తీసుకొని పోయాడు. అతని చేతి ద్వారా ఎవ్వరూ చేయలేనటువంటి సాహసకార్యాలు చేయించాడు, ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాలు చేయించాడు. అతను అడుగు పెడితే చాలా అద్భుతాలు దేవుడు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు, ఇంత గొప్ప కార్యాలు ప్రభు చేయించాడు. ఎస్, అనేకసార్లు లోకం మన దగ్గరకు వస్తుందయా, ఇదిగో మేము చెప్పిన అధికారంలో ఉండు, మేము చెప్పిన విధంగా ఉండు, మేము చెప్పినట్టు ఉండు, మేము చెప్పినట్టు ఉండు. ప్రజలు తీసుకొస్తారు, మనం నిలబెడతారు, ఆ తర్వాత వద్దు అని త్రోసివేస్తారు కదా. సమయం లాంటి వాడిని ఏం చేశారు చెప్పండి? నువ్వు ముసలోడు అయిపోయావు, మాకు వద్దయ్యా, నువ్వు వెళ్ళిపో, మాకు రాజు కావాలి, నువ్వు దిగిపో. చిన్నప్పటి నుంచి సేవ చేసినటువంటి శామ్యూయల్ దిగిపో దిగిపో దిగిపో, నువ్వు అవసరం లేదు మాకు, అవసరం లేదు మాకు అని ముక్త కంఠంగా ఇశ్రాయేలు అందరూ వచ్చి చెప్పేశారు. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డ, వాడు రాజును కోరుకొని అతను వద్దని చెప్పేశారు. మనల్ని కూడా అంతే. ఈ రోజున ప్రజలు ఎక్కిస్తారు, తర్వాత దించేస్తారు. ఒకప్పుడు అదే ప్రజలు పొగిడారు, బా ఇతను వచ్చిన తర్వాత మా కుటుంబాలు బాగుపడ్డాయి, ఇతను వచ్చిన తర్వాత మా సంఘాలు బాగుపడ్డాయి, ఇతను వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడ్డాయని పొగిడారు. అదే నోటితో వద్దు, పో పో, మాకు ఇంకొక రాజు కావాలి, మాకు ఇంకొక రాజు కావాలి చెప్పి తీసుకొచ్చుకున్నారు. అలాగే ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా ప్రజలు మనల్ని ఎక్కిస్తారు, తీసివేస్తారు. అవసరం ఉంటే తీసుకుంటారు, అవసరం అయితే వదిలేస్తారు. కానీ దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. దేవుడిని హెచ్చిస్తే, దేవుడిని ఎక్కిస్తే, దేవుడిని హెచ్చిస్తే, బలపరిస్తే, దేవుడిని ఉన్నత స్థానం తీసుకొని పోతే ఎవరు నిన్ను పడగొట్టలేరు. అందుకే మనం ఆయన చేతిలో ఉండాలి, ఆయన కృపలో మనం ఉండాలి, ఆయన ఉద్దేశంలో మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం లోకాన్ని కాదంటున్నామో, లోక సంబంధమైనటువంటి సుఖాలు, సౌఖ్యాలు, లోక సంబంధమైనటువంటి మరి అనవసరం వాటిలో మనం చిక్కుకొనకుండా ఎప్పుడైతే మనం వాటిలో బలహీనం అవుతామో, పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో. మోషే కూడా అంతే, నాకు ఈ సింహాసనం వద్దు, నాకు అవసరం లేదు, నేను ఎక్కలేను, కూర్చోలేను, నేను దాంట్లో ఉండలేను, దానిలో సౌఖ్యంగా బ్రతకలేను, నా వల్ల కాదు అంటూ అన్నాడు. ఈ శాసించే జీవితం నాకు వద్దు అన్నాడు. 6 లక్షల మంది నడిపించేటువంటి గొప్ప నాయకుడు అయ్యాడు. ఇప్పటికీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. అందరూ బతికినంతకాలే నాయకులుగా ఉంటారు. మోషే చచ్చిపోయిన వాళ్ళ నాయకుడే, చనిపోయిన తర్వాత కూడా మోషే వాళ్ళ నాయకుడే. ఇప్పుడు కూడా హూ ఈస్ యువర్ లీడర్ అంటే మోసెస్ ఇస్ మై లీడర్ అని చెప్తారు వాళ్ళు. మోసెస్ అవర్ లీడర్ అని చెప్తారు. మోసెస్ పెరిగితే చాలు వాళ్ళ జీవితంలో ఎంత పులకరింపు ఉంటుందో. అంత గొప్ప కాలు దేవుడు చేయించాడు. చెరిగిపోయినటువంటి చావు లేని, మరణం లేని అమరజీవిగా దేవుడు మార్చుకున్నాడు. చాలామంది అమరహాయ్ అమరహాయ్ కొంతమంది పేరు చెప్తుంటారు, కానీ వాళ్ళు అమరులు కాదు. కానీ మోషే దేవుడు అమరహాయ్ అంటే దానికి తగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు కానీ రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలు చూసుకుంటూ దాన్ని పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర నుంచి నేను విడదీసేటువంటి అధికారంలో, పదవులో, లోకాసరం ఏవి వచ్చినా సరే ఎప్పుడైతే కాదు అంటావు. ఈ మధ్య ఒక భాషగా చెప్తుంటే నేను విన్నాను, విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ని సన్మానించడానికి అమెరికా ప్రెసిడెంట్ పిలిచాడంట. రండి అయ్యా, మీకు సన్మాన దినం ఏర్పాటు చేశాను. చేస్తే ఆ రోజు ఆదివారం వచ్చిందంట. వాళ్ళు వెంటనే చెప్పారంట, అయ్యా మేము రాలేము ఈరోజు, ఇంకొకసారి పెట్టండి. అందరూ చెప్పారంట, పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు, అమెరికా దేశ ప్రెసిడెంట్ పిలిస్తే పోరా మీరు, ఆదివారం వస్తే ఏమైంది, 100 ఆదివారాలు వస్తాయి, పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు. ఎన్ని లక్షల మంది ముందు ఈ సన్మానం ఏర్పాటు చేశారు మీకు తెలుసా? ఎన్ని కెమెరాలు మిమ్మల్ని చూస్తుంటే తెలుసా? ప్రపంచమంతా మీ సన్మానం చూస్తుందయ్యా, రండయ్యా అంటే వాళ్ళు ఒకటే అన్నారంట, మేము రాజాదిరాజు దగ్గర ఉన్నాం, ఆయన ఒక్కడ అమెరికా దేశానికి మాత్రమే ప్రెసిడెంట్, మేము ఇక్కడ యూనివర్సల్ ప్రెసిడెంట్ దగ్గర ఉండబోతున్నాం, మేము అక్కడికి వెళ్తున్నాము, ఆయన ఇన్విటేషన్ ఉంది మాకు, ప్రతి ఆదివారం ఇన్విటేషన్ ఉంది, అక్కడికి వెళ్తాం, సారీ అని చెప్పేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుని సన్నిధిని ఎంతగా వాళ్ళు సన్మానిస్తున్నారు, ఎంతగా ఘనపరుస్తున్నారు, ఎంతగా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఈరోజు ఆదివారం అంటే కీతాగా ఉంటుంది, ఏదో లాస్ట్ మూమెంట్లో వచ్చి కూర్చుంటారు, తప్ప మనకు కానుకేసి వచ్చేసాం, ఏదో 2 మాటలు విన్నాం, సెల్ ఫోన్లో మాట్లాడుకున్నాం, వాళ్ళని బలకరించుకున్నాం, హాయ్ హాయ్ అనుకున్నాం, వచ్చేసాం. దేవుని మాట వినటానికి కానీ, దేవుని మాట చెవులకు పోనివ్వటానికి కానీ, బ్రతుకులు నడవనివ్వటానికి కానీ చాలామంది ఇష్టపడట్లేదు. చెబుతాను ఈ రోజున రాగానే మోకరించి, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను లేవనెత్తు, ప్రభువా నన్ను సంధించు, నీ మాట నాకు వినిపించయ్యా, నీ స్వరం నాకు వినిపించయ్యా, నేను ఈ దినం ఎలా బ్రతకాలో, ఈ సంవత్సరం ఎలా బ్రతకాలో నాకు నేర్పించయ్యా. మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, మన కృపతో నిలబెట్టబోతున్నాడు, దయతో నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తల ఉంచుతావు, లోకానుసారం వాటిని అయిపోతే ఇప్పుడు తిరస్కరిస్తావు, ఘనమైన అప్పుడే రాబోతూ ఉన్నాను. ఎరిక్ లీడిల్ అనేటువంటి ఒక రన్నర్ ఉన్నాడు, పరిగెత్తేటువంటి పోటీలో వచ్చింది, ఆయనకి ఒలింపిక్ గేమ్స్లో 100 మీటర్స్ రన్నింగ్ పోటీలో వచ్చింది. యాక్చువల్గా అది శనివారం జరగాల్సినటువంటి గేమ్ వర్షం వచ్చి ఆదివారం పోస్ట్ పోన్ చేశారు. అంత పరిగెత్తున్నారు. ఎరిక్ లీడిల్ మాత్రం వెళ్ళి ఎక్కడో చిన్న చర్చిలో మారుమూల ప్రాంతంలో కూర్చొని ఉన్నాడు.
పరిగెత్తుకుంటూ వచ్చారు, అందరూ ఎత్తుకుతున్నారు. ఎక్కడ అంటే అక్కడ పై మర్చిపోయి ఆరాధన చేస్తున్నాడు అంటే గిటార్ ప్లే చేసుకుంటాం. అందరు తిట్టారంట, బుద్ధుందా నీకేమన్నా, సిగ్గు లేదా, ఇంత పెద్ద గేమ్, ఒలింపిక్ గేమ్ ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, అది వదిలిపెట్టి అక్కడ కూర్చుంటావు నువ్వు, దేశం అంతా దుమ్మెత్తిపోసింది, నీకెంత స్పాన్సర్ చేసాం, ఇన్ని డబ్బులు నీకోసం హెచ్చించాం, ఇంత అవమానపరుస్తావు మా దేశాన్ని, పాల్గొనకుండా ఎక్కడో కూర్చుంటావా వెళ్ళి, ఆఫ్టర్ ఆల్ ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చుంటావా. తిట్టారు అందరు. మీకు ఆఫ్టర్ ఆల్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పుడు అది సంథింగ్ స్పెషల్. నా దేవుని ఎప్పుడు స్పెషల్, నేను ఆరాధిస్తానని చెప్పి దేవుని బట్టి కూర్చున్నాడు. అక్కడే కూర్చొని ఆరాధించడం మొదలుపెట్టాడు. అందరూ తిట్టారు, ఆయన మౌనంగా, ఆయన రిసీవ్ చేసుకోవడం కూడా ఎవరు రాలేదు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక్కడే ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్లో 400 మీటర్స్ రన్నింగ్ పోటీ వచ్చేసింది. ఆ సంవత్సరం 4 బంగారు పతకాలు వచ్చాయి. ఇప్పటికీ ఆయన రికార్డ్ ఎవరు బ్రద్దలు చేయకుండా అలాగే నిలబెట్టి ఉందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఘనపరచువని నేను ఘనపరిచేదను. లోకానుసారం అంటే ఘనతలకు, లోకానుసారం వాటికి నన్ను పక్కన పెట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ నా కోసం నిలబడగలిగితే, నేను చెప్పిన నిలబడగలిగితే, నన్ను విడిచిపెట్టిపోలేనంత బలహీనలు మీరైతే, నన్ను పక్కన పెట్టి పోలేనంత బలహీనలు మీరైతే, ప్రపంచంలో అందరికంటే బలవంతులు మీరే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శక్తిమంతులు మీరే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషే బలవంతమైనటువంటి దేవుని రాజ్యానికి బలహీనుడే వదిలేశాడు, నాకు వద్దు అని చెప్పేశాడు, తిరస్కరించాడు, రిజెక్ట్ చేశాడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు తన యొక్క ఉన్నతమైన రాజ్యములు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ హీరోగా ఉండటానికి, ఎవర్ గ్రీన్ లీడర్గా ఉండటానికి దేవుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇది జరిగిన విషయం. ఈరోజు నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో దేవుణ్ణి. లోకానుసారం వాటిలో చేయడానికి బలహీనుడు కాదు, లోకానుసారం వాటిలో పాల్గొంటానికి బలహీనుడువా మారు. దేవుడిని బలవంతుడిగా చేయబోతున్నాడు, శక్తివంతుడిగా చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నన్ను సన్మానించవని నేను సన్మానిస్తాను చెప్తూ ఉన్నాడు ఆయన. సో పౌలు చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడో, ఎప్పుడు పాపం చేయలేనో అప్పుడే పరిశుద్ధుడు, ఎప్పుడు అన్యాయం చేయలేమో అప్పుడే న్యాయవంతులం, ఎప్పుడు లోకానుసారం వాటిలో ఉండలేమో అప్పుడే ఆత్మసమైన వాటిలో బలవంతులుగా ఉండగలుగుతాం. లోకంలో మనం బలహీనమైనప్పుడు పరిశుద్ధతలో మనం బలవంతులుగా మారబోతున్నాం, దేవుని రాజ్యంలో బలవంతులుగా మారబోతున్నాం. అందుకే ఈరోజు నన్ను నీ రాజ్యంలో బలవంతుడిగా చేయి తండ్రి. అందరు చేసే విషయాలు కాదు నేను చేయాల్సింది, అందరు తాగేది నేను కాదు నేను తాగాలి, అందరు తినే పానుపరలు నవిలు ఊసేవాళ్ళు నేను ఉండకూడదు ప్రభా, అందరు చేసి చూసే సినిమాల్లోనే శిఖాలు ఉండకూడదు ప్రభా, ఎవ్వరూ చూడలేనటువంటి పరలోక దర్శనాలు చూసే విషయం నేను ఉండాలి ప్రభా, ఎవరు చూడలేని వాటిని చూడగలిగే గొప్ప భాగ్యం నాకు కావాలి ప్రభా, ఎవరు చూడలేని వాటిని చూడగలిగే శక్తివంతమైనటువంటి కార్యాలను చేయాలి ప్రభా అని చెప్పి చూడు ప్రభు నేను నడిపించబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు, అందరికంటే ఉన్నతంగా నేను నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను, నీ విడుదల కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నాయన దిక్కులేని పరిస్థితుల మధ్యలో చేయకుండా వాటిని చేస్తూ, అనుభవించకుండా వాటిని అనుభవిస్తూ, ఆరాధించకుండా వాటిని ఆరాధిస్తూ, ప్రభువా తప్పనిసరి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతున్న ప్రజలు, బంధకాల్లో శాపాల మధ్యలో కొట్టుబిట్టాడుతున్న ప్రజలు, నిన్ను విడిచి తిరిగి తండ్రి బికారులుగా మారిపోయిన ప్రజలు తండ్రి, దిక్కులేని వారిగా మారిపోయిన ప్రజలు ప్రభువా ఎంతమంది ఉన్నారు వారందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీ సన్నిధిని విడిచిపెట్టి నీ కృపలో దూరమైపోయి తండ్రి నాయన ప్రభువా సుఖానికి అలవాటు పడి ప్రభు తండ్రి ఈ లోకంలో ఇష్టానుసారం బ్రతుకుతున్న ప్రజలు మీ చేతులు సమర్పిస్తున్నాను తండ్రి. కన్నిటి మధ్యలో, దుఃఖాల మధ్యలో, శాపాల మధ్యలో బ్రతుకుతున్న ప్రజలను తండ్రి ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా, సంధించండి అయ్యా, బ్రతికించండి అయ్యా, కృపతో నింపండి అయ్యా, మీ జీవముతో నింపండి అయ్యా, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి ప్రభువా, కృప కనికరంతో నింపండి తండ్రి. నిన్ను విడిచిపెట్టి పోలేని బలహీనులుగా తండ్రి, నీ రాజ్యాన్ని వెతకకుండా ఉండలేని బలహీనులుగా ప్రభువా, నీ మందిరంలో ఆరాధింపకుండా ఉండలేని బలహీనులుగా తండ్రి, నీ బలలో చేయి వేయకుండా ఉండలేనటువంటి బలహీనులుగా తండ్రి మీరు మార్చి నడిపించి బలప సాయించండి, వారిని దృష్టించండి, వారిని సారించండి, వారిని మీ కృపతో నింపండి, మీ బలముతో జీవంతో నింపండి, మీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. మీ సమాధానం దయచేయబడుగుతున్నాము తండ్రి. కృప కనికరించి నడిపించి బలప స్థిరపరచు సహాయించబడుగుతున్నాము తండ్రి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి నిలువ బెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా,
ఓటమియా? సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి